అంచేత ఏంటంటే ఇక్కడ యాక్షన్ అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నవరసాలు అంటారు, నవరసాలని నటించే అంత క్యారెక్టర్లు ఇప్పుడు ఎవరు క్రియేట్ చేయట్లా, చేసిన ఆ క్యారెక్టర్లు మనకి ఇవ్వట్ల, ఎవరో చేస్తారు. అది మనం అక్కడ వరకు వెళ్ళాక మనం ఆటోమేటిక్గా వస్తుంది. అయితే అక్కడ వరకు వెళ్తాకి ఏ వాటికి మనం కొన్ని వచ్చేవి కామన్గా కొన్ని వచ్చేవి ఉన్నాయి. వీరత్వం, రౌద్రం, కోపం ప్రతి చోట వస్తుంది. అది ఏంట్రా ఏంటి మాట్లాడుతున్నావు, తోట తీస్తా, అది అలా రావాలి. అలాగే ఏడ్పి ఇందాక చెప్పాను, శోకం అంటారు, హాస్యం, కామెడీ చేయొచ్చు. తర్వాత అది ఏమేమి 9 అనేది మనకు తెలిసి ఉండాలి. అప్పుడు నేను విజయవాడ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఒక శ్లోకం మాత్రం నేర్పాడు ఆయన. అంటే నేను వెళ్ళిన చోటల్లా మంచిగా తీసుకుంటానండి, చెడు తీసుకోను. మంచి ఏంటి మనకేమో నేర్చుకోను అంటే ఒక శ్లోకం, శృంగార హాస్య కరుణ రౌద్రవీర భయానక బీభత్సాద్భుత శాంతస్య నవనాచే రసాస్మృత. ఇది శ్లోకం. ఇందులోని 9 రసాలు వచ్చేసినాయి. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక బీభత్స అద్భుత శాంత నవనాచే రసాస్మృత. అంటే 9 రసాలు ఉన్నది ఇవి అని చెప్తున్నా, నవరసాలు అంటున్నాడు. ఇందులో చూసుకున్నట్టయితే ఏ రసం ఏంటి అని చెప్తే ఫస్ట్ శృంగార రసం. లవర్స్ మధ్య జరిగేది, భార్యాభర్తలు ఫీలింగ్స్ ఏదైతే ఉందో అన్నీ శృంగార రసం అంటారు. అవి హీరోయిన్లు చూసుకుంటారు, అవి కమెడియన్ కూడా చూసుకుంటాడు. కమెడియన్కి హీరోయిన్ పెడతారు. పూర్వ సినిమాల్లో పెట్టేవాడు. ఈ సినిమాల్లో కమెడియన్కి హీరోయిన్ తీశారు. ఇదివరకు రేలంగి నరసింహారావు గారు, రేలంగి ఉన్నాడు ఆయన, రేలంగి కమెడియన్ ఆర్టిస్ట్, ఆయనకి హీరోయిన్ ఉండేది గిరిజ. అట్టాకి రాజబాబు ఉండేది, రమాప్రభ ఉండేది, అట్టా పెట్టేవాడు. ఇప్పుడు పెడతారు కమెడియన్కి, వదిలేస్తున్నారు గుంపులు గోవిందంగా.